ఫోన్ ట్యాపింగ్ అనేది. అంటే ఫోన్ ట్యాపింగ్ అంటే ఒక్కటి కాదు, కొన్ని లక్షల ఫోన్ ట్యాప్ చేసిరు. ఎవరు ఏం మాట్లాడుకున్నా జిల్లాకు కొంతమందిని పెట్టి, జిల్లాకు మందిని పెట్టి, మహిళలను పెట్టి, అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా స్వైర విహారం చేసినటువంటి వీళ్ళు మొదటిసారిగా ఎప్పుడు రేవంత్ రెడ్డి గారిని వీళ్ళ మనిషి ఎవడు ఎమ్మెల్సీ ఎన్ఆర్ఐ కోట కింద ఎమ్మెల్సీ వచ్చినట్టు క్రిస్టియన్ వానితో ఫోన్ చేయించిన టీడీపీకి వాడే ఫోన్ చేస్తాడు. నేను అన్న నాకు ఇన్ని పైసలు ఇవ్వరు, నేను మీకు ఓటేస్తా. ఎవరికి? టీడీపీ ఎవరికో ఎర్రబెల్లి దయాకర్కో ఎవరికో ఫోన్ చేసి మాట్లాడిది చంద్రబాబు నాయుడుకు పంపిరా ఎవరికి పంపిరో మొత్తం మీద చేసిర్రు. అరే ఈ రాష్ట్రంలో ఇంకా ఎవరున్నారా? నెంబర్ 1 పర్సన్ ఎవరుంటారు? డైనమిక్ పర్సన్ అంటూ రేవంత్ రెడ్డి ఉంటాడు. పోయిరా అండి, పోయి మాట్లాడరా అని చెప్పారు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారికి ఎవరికైనా ప్రచారం చేస్తే రేవంత్ రెడ్డి అయితే కొంతమందిని కొంచెము వాళ్ళని అంటే కన్విన్స్ చేయగలుగుతారని చెప్పారు. దానికి ఓ బ్యాగ్లో పైసలా దొంగ నోట్ల ఏదో కానీ ఓ బ్యాగ్ అయితే ఆడ పెట్టి మొత్తం సీసీ కెమెరాలు పెట్టిరు అన్న. ఆ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి రేవంత్ రెడ్డి గారు అన్న పోతే సార్ కూడా ఉన్నాడన్న మంచిగానే మాట్లాడతానన్న మీతోటి అని చెప్పి ఏందో చెప్పి అంటే ఒక ఫోన్ ట్యాపింగ్ చేత రేవంత్ రెడ్డి గారిని ఇరికిస్తే తెలంగాణ ప్రజల నోరు కట్టేయచ్చు. తెలంగాణ ప్రజల నోరు కట్టేస్తే చిల్లరగాలంతా మన పార్టీలో పెట్టుకోవచ్చు. ఇంకెవడు మిగిలిండు? కాంగ్రెస్లో సబితకెళ్ళి మొదలు పెడితే ఉన్న కాడికి, గండ్ర వెంకటరామన్కి వెళ్ళి మొదలు పెడితే ఉన్న కాడికి, డి శ్రీనివాస్కి వెళ్ళి మొదలు పెడితే ఎవడు మిగిలిండు? కేశవరావు మిగిలలే, డి శ్రీనివాస్ మిగిలలే, పొన్నాల లక్ష్మయ్య మిగిలలే, గండ్ర మిగిలలే, సబిత మిగిలలే. ఎవడు మా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి సుధీర్ రెడ్డి మిగిలలే. ఎవడు మిగిలిండు? మొత్తం ఉన్న కాడికి టోటల్ కూడా పోయి ఆ దొడ్లే కట్టేసారు. బీఆర్ఎస్ దొడ్లే కట్టేసారు. తీగల కృష్ణారెడ్డి కూడా పోయిండు చివరికి. ఎవడు మిగిలిండ్రా అంటే ఎవడు మిగిలలే. ఎందుకు ఈ విధంగా చేసారు? ఫోన్ ట్యాపింగ్. అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాడు, వచ్చిన మనలో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిని మనం ఫోన్ ట్యాపింగ్ చేయాలి, మనోన్నే ఉసిగొల్పాలి, ఊరేయాలి, లోపటేసి రేవంత్ రెడ్డి డిస్టర్బ్ చేయాలి, కూతురు పెళ్ళికి రాకుండా చేయాలి, జైల్లో పెట్టాలి అని చెప్పి కుట్ర పడినటువంటి వీళ్ళు చివరికి పోలీసు యంత్రాంగాన్ని, పదవులను, డబ్బును, రాజకీయాన్ని మొత్తము ఉపయోగించి ఉచ్చల్ల చేపలు పట్టిర్రు. ఈ ఉచ్చల్ల చేపలతో ఏం చేసిరు? ఫోన్ ట్యాపింగ్ శృతి మించి ఏమైందంటే ఇప్పుడు ఈ సన్నాసులు ఏం చేస్తారంటే ఒకడొకడు నెలలు పోతారు, ఎక్కడో పోతారు. మరి మనం అక్కడ పోయినప్పుడు ఇంటికాడ వాళ్ళు ఎవడెవడతో మాట్లాడుతున్నారని ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నారు. ఇంత సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా హరీష్ రావుకి డౌట్ వస్తే హరీష్ రావు నెంబర్ ఇచ్చి ఫోన్ ట్యాప్ చేయరు, కవితకు డౌట్ వస్తే ట్యాప్ చేయరు, సంతోష్ రావుకి డౌట్ వస్తే ట్యాప్, కేటీఆర్ అయితే అదే పని విన్నాడు, కేసీఆర్ ఇదే పని, మొత్తం ట్యాప్ చేసి ఎవరు పైసలు అంటే ఎవరు కూడా ఏ పార్టీ కూడా డబ్బులు ఇవ్వకపోవాలి. ఏమనుకున్నట్టే మన తన డబ్బులు ఉన్నాయి, ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు ఎవరితోనైనా ఉండి భూములు అమ్మికి ఇట్లా ఇచ్చారనుకో, ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన పైసలు పట్టుకోవాలి. ఆ పైసలు పట్టుకొని పోలీసులు కూడా మనకే ఇవ్వాలి. ప్రజలకు మొత్తం పైసలు కట్టలు ఇచ్చేస్తే ఓట్లు గుద్దుతారు, మళ్ళీ మనం అధికారం వస్తాము. అధికారం వచ్చినప్పుడు నిరుద్యోగుల కట్టలు పెట్టి ఇట్లా కాలు పెట్టి తొక్కొచ్చు, పోలీసులను పెట్టుకొని ఒక్కనొక్కరిని చెమడలు తీయొచ్చు. ఈ ఒక్కసారి అయితే గెలుచుదామని చెప్పి ఉచ్చల్ల చేపలు పట్టేటువంటి కార్యక్రమానికి తిరలేపారు. ఈ ఉచ్చల్ల చేపలు పట్టేటువంటి కార్యక్రమం ఏమైందా అంటే చివరికి వీళ్ళ పరిస్థితి అవతలని ఏమంటే చెడుపకురా చెడేవు, ఉరకకురా పడేవు, తన దవ్వుకున్న గుంతలో తానే పడతారు అన్నట్టు విధి వికటించి కర్మగాలి గుద్దితే కాంగ్రెస్కు ప్రపంచం సృష్టించే వరకు దెబ్బకు బైర్లు అమ్మినటువంటి వీళ్ళు ఎలక్షన్ రిజల్ట్ రాకముందే సబితా ఆఫీసులో పేపర్ మొత్తం పైలు ఎత్తుకపోయారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆఫీసులో మొత్తం అటుపెట్టిరు. ఇక ఈ దొంగలు ఎవడైతే ఫోన్ ట్యాపింగ్ చేసిండో మొత్తం కంప్యూటర్లు వలగొట్టి అందులోకి హార్డ్ డిస్క్లు అన్ని వీకపోయి మొత్తం గుజ్జు మూసినదిలా అడవాడేసారు. పడేసి పరుగో వచ్చరా రేవంత్ రెడ్డి వచ్చరా పూలొచ్చా పారిపాయ ఒకటే ఉరుకుడు. మరి ఏడబెట్టిరా పైసలన్నీ ఏడబెట్టిరు, ఏడ దాపెట్టిరు, ఎక్కడ ఎంత వేసి కేసీఆర్ హెలికాప్టర్ కొనే, భూములు కొనే, పార్టీ కార్యాలయాలు కడితేమి, ఫామ్ హౌస్లు కడితేమి, ఈడ దాచినంత దాస్తేమి, దోసింది మిగిలింది వేరే రాష్ట్రాల్లో పెడితేమి, వేరే ప్రభుత్వాలకు దానం చేస్తేమి, లిక్కర్ స్కామ్లలో పెడితేమి, అన్నిట్లలో పెట్టి మిగిలినవి
అమెరికాలో పెడితే, దుబాయ్లో పెడితే, ఇంగ్లాండ్లో పెడితే, లండన్ బొండన్ గిండన్ అంతా తిరిగితే, ఇక తెలంగాణ ప్రజల కడుపు కొడితే, ఇన్ని కడుపులు కొట్టినటువంటి మనకు ఉచ్చల్ల చేపలు పట్టేటువంటి కార్యక్రమము అనేది ఇవాళ దెబ్బ కొడితే, నేను అదే చెప్పిన, 100 ఏనుగుల తిన్న రాబంధువు ఒక్క గాలి వానకు కూలిపోయినట్టు ఇలా బీఆర్ఎస్ రేపు ఆల్ విట్నెస్ తోటి అందరూ కేసీఆర్ జైలుకే, కేటీఆర్ జైలుకే, హరీష్ రావు జైలుకే, కవిత జైలుకే. అంటే భారతదేశంలోనే ఒక కుటుంబంలో ఏకైక కుటుంబం అన్ని పదవులను అనుభవించినటువంటి దోపిడి, అందరూ ఫామ్ హౌజులు కలిగి ఉండి అందరూ పదవులలో ఉన్నటువంటి ఏకైక కులం, ఏకైక కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఈ దేశంలోనే ఇంకో చరిత్ర కూడా తిరగరాయబోతున్న చరిత్ర ఏంది అంటే, భారతదేశంలోనే ఒకే కుటుంబం ఉన్న కుటుంబ సభ్యులు మొత్తం పదవులు తీసుకున్న కుటుంబ సభ్యులు మొత్తం జైళ్ళలో ఉన్నటువంటి చరిత్ర కూడా వీళ్ళకే దక్కబోతా ఉన్నది. నేను ఏమనుకుంటున్నానంటే, చాలామంది ఏమనుకుంటారంటే, డబ్బుండి అమెరికాలో ఆస్తులు ఉండి ప్రపంచంలో ఆగుంటే తిండి డబ్బలు కాదు, కళ్ళు డబ్బలు కావు, కడుపు డబ్బలు కాదు, కడుపు అంటే పెరుగుడు కాదు, అంటే ఏవి డబ్బులు కావు, మనిషి అంతా సమానమే, రోగాలే డబ్బులు అవుతాయి. ఆశకు పోయి కానీ అంతులేని ప్రజల ప్రేమ, అంతులేని ప్రజాదరణ, అంతులేని ప్రజల సంతోషాన్ని ఈ నీచపు పనుల ద్వారా పొందలేము, ఈ పాపపు పైసల కట్టల ద్వారా పొందలేమన్నటువంటి నీతి నిజాయితీ తెలివని దుర్మార్గమైనటువంటి వీళ్ళు ఇలా ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక ఉచ్చల్ల చేపల పట్టే కార్యక్రమం పెడితే, ఆ ఉచ్చల చేపలు ఉచ్చలు అవి పట్టిన ఒకటే పట్టకున్న ఒకటే, పట్టి పట్టి పంగనామాలు పెట్టి చివరికి ఎన్ని ఫోన్ ట్యాపింగ్లు చేసినా, ఎన్ని మంది కుటుంబాలను నాశనం చేద్దామని ప్రయత్నం చేసినా ఆ దెబ్బ మనకే తగిలిందంటే, ఇదిరా ఇది కాదా, మనం ఈ జన్మంలో పాపం చేస్తే ఇంకో జన్మలో తాగుతుందంట, ఈ జన్మలో తప్పు చేస్తే ఉన్నొచ్చే జన్మల మనము నరకం అనుభవిస్తామని చెప్తే, కాదు కాదు, ఈ అంబేద్కర్ రాజ్యాంగం లోపల ఈ జన్మలో తప్పు చేస్తే ఇదే జన్మలో అనుభవించాలి, ఈ జన్మలో దోచుకుంటే సిబిఐ ఈడీల ద్వారా ఇదే జన్మలో కక్కించాలి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్లో రాసి ఉంది. తప్పు చేసినటువంటి వాడు శిక్ష అనుభవించక తప్పదని చెప్పి భారత రాజ్యాంగం వెరీ క్లియర్గా మనకు పెట్టింది.